హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దేవా నుండి మధుని కాపాడి మధుని ఇంటికి తీసుకొచ్చి దేవాకి షాక్ ఇచ్చిన ఏసీపీ విజయ్. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే సుబ్బారావు, స్వరూప, నాగవల్లి ఇంటికి వచ్చి వాళ్ళని అడుగుతూ ఉంటారు. మా మధుని మీరే ఏమైనా చేశారేమోనని మాకు అనుమానంగా ఉంది అని అనగానే దేవ, నాగవల్లి ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మేము మధుని ఎందుకు కిడ్నాప్ చేస్తాము అని అనగానే, అదే వదిన గారు, మీకు మా మధు మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా, అందుకే మా మధుని అని అంటూ ఉంటే, చూడండి, మొదట్లో మీ అమ్మాయిని మా మ్యాడీ పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టం లేదు, కానీ తర్వాత అది దైవ నిర్ణయమని మేము అంగీకరించి వాళ్ళ పెళ్ళిని యాక్సెప్ట్ చేశాము. మీరే చూశారు కదా, పెళ్ళి తంతు జరిపించాం, గ్రాండ్గా రిసెప్షన్ కూడా జరిపించాం. ఇన్ని చేసి మా కోడల్ని కిడ్నాప్ చేయవలసిన అవసరం మాకేంటి అని నాగవల్లి అంటూ ఉంటే, అప్పుడే మ్యాడీ అక్కడికి వస్తాడు. ఏమైంది అని అంటూ ఉంటే, ఇక నాగవల్లి, చూడు నాన్న, మీ అత్త మామలు మన కుటుంబం గురించి, మీ నాన్న గురించి ఎలా మాట్లాడుతున్నారో అని అనగానే, ఏమైంది మమ్మీ అని అంటాడు. వాళ్ళ కూతురు కనిపించకపోవడానికి కారణం మీ డాడీ అని మీ అత్తగారు అంటున్నారు అని అంటూ ఉంటే మ్యాడీ షాక్ అయిపోతాడు. ఏంటండి, ఏమంటున్నారు మీరు? మధు కనిపించకపోవడానికి మా డాడీకి ఏంటి సంబంధం అని అనగానే, ఇక సుబ్బారావు, తప్పుగా అనుకోవద్దు బాబు, మధుకి నీకు అనుకోకుండా పెళ్లి జరిగింది. మధు అంటే మీ అమ్మగారికి నాన్నగారికి అంతగా ఇష్టం ఉండేది కాదు. ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని మా అమ్మాయిని అని అంటూ ఉంటే, అంకుల్ మీరు ఇంకేమీ మాట్లాడకండి, ఇంకొక మాట మా మమ్మీ గురించి కానీ డాడీ గురించి కానీ ఇలా మాట్లాడితే నేను తట్టుకోలేను అని మ్యాడీ అంటూ ఉంటే, ఇక స్వరూప, చూడు బాబు, మేమేమి మీ అమ్మ నాన్నల్ని తప్పు పట్టడం లేదు. మా కన్న కూతురు కనిపించకపోతే మాకు భయాలుంటాయి కదా, ఆ భయాల్లో ఏం మాట్లాడుతున్నామో అర్థం కావట్లేదు. అసలు మధు ఎక్కడుందో, ఎలా ఉందో, అసలు ఉందో లేదో అని అంటూ ఉంటే, అత్తయ్య అని మ్యాడీ అంటాడు. ఇక అందరూ చూస్తూ ఉంటే, లేదు, మధుకి ఏమీ కాలేదు, తను ఎక్కడో క్షేమంగానే ఉంది, మీరు ధైర్యంగా ఉండండి అని అంటూ ఉంటే, ఇక సుబ్బారావు, అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు బాబు అని అనగానే, నాకు తెలుసు అంకుల్, అక్కడ మధుకేమన్నా అయితే ఇక్కడ నా గుండె ఆగిపోతుంది. నా మధు అక్కడ క్షేమంగా ఉంది కాబట్టే ఇంకా నేను ఇలా ఉన్నాను అని మ్యాడీ అంటూ ఉంటే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మ్యాడీ అలా మాట్లాడుతూ ఉంటే స్వరూప, సుబ్బారావులు చాలా సంతోషపడతారు. మీరు ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా మధు తిరిగి వస్తుంది అని మ్యాడీ వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉంటాడు. మ్యాడీ అలా మాట్లాడుతూ ఉంటే నాగవల్లి, దేవ, లోహి, శ్రేయాలు కోపంగా చూస్తూ ఉంటారు. ఇక నాగవల్లి అయితే, ఇదేంటి, వీడు నిన్న మొన్నటి వరకు మధు అంటే అసహించుకునేవాడు, దాన్ని ఎప్పుడూ దూరంగా ఉంచి ఒక ఫ్రెండ్ లాగే చూసేవాడు, సడన్గా అది కనిపించకపోయేసరికే వీడేంటి దానికి అంతలా ఎడిట్ అయిపోయాడు అని నాగవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక లోహి కూడా గదిలోకి వెళ్ళి కోపంగా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే లోహి అక్కడికి వెళ్ళి, ఏంటి శ్రేయ, ఆ మధు ఇక కనిపించదులే, ఎందుకు ఇంకా టెన్షన్ పడుతున్నావు అని అంటూ ఉంటే, లేదు లోహి, బావని చూస్తుంటే నాకు భయంగా ఉంది అని అంటుంది. దేనికి శ్రేయ అని అనగానే, ఇన్ని రోజులు బావ తప్పనిసరి పరిస్థితుల్లో మధు లైఫ్ని సేవ్ చేయడం కోసం మధు మెల్లో తాళి కట్టాడని అనుకున్నాం, మధుని ఒక ఫ్రెండ్ లాగే చూస్తున్నాడని అనుకున్నాం, కానీ మధు కనిపించకపోయినప్పటి నుండి బావ మనసులో మధు మీద ఉన్న ప్రేమ మొత్తం బయటికి వస్తుంది. నిజంగా బావ మధుని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఇందాకే బావ మాటలు విన్నావు కదా, అంతలా ప్రేమించేవాడు రేపు మధు తిరిగి వస్తే
మధు మధుతోనే ఇక లైఫ్ లాంగ్ ఉండిపోతాడు, నాకు భయంగా ఉంది అని శ్రేయ అంటూ ఉంటే, శ్రేయ ఇక మధు తిరిగి రాదు, నువ్వు అలాంటి భయాలేమీ పెట్టుకోకు అని లోహి శ్రేయకి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక మ్యాడీ అయితే మధు ఫోటోని చూస్తూ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. మధు, ఎక్కడున్నావు మధు, ఏమైపోయావు? నువ్వు నా పక్కనున్నప్పుడు నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు నాకు దూరం అయితే కానీ నీ విలువేంటో నాకు తెలిసి రాలేదు. ఎక్కడున్నావు మధు అని ఇక మ్యాడీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక మరోపక్క మధునే చూపిస్తూ ఉంటారు. ఒక చీకటి గదిలో మధుని కాళ్ళు చేతులు కట్టేసి ఒక చైర్ పైన కూర్చోబెడతారు. ఇక మధు అయితే అటు ఇటు లాక్కుంటూ అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇక మధు తనవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అసలు నేను ఎక్కడున్నాను? నన్ను ఎవరిక్కడికి తీసుకొచ్చారు? అంత అవసరం ఎవరికి ఉంది? ఏమీ అర్థం కావట్లేదు. నేను కనిపించట్లేదని ఇంటి దగ్గర అమ్మ, నాన్న, చంటి, మ్యాడీ అంతా ఎంత కంగారు పడుతున్నారో ఏంటో అని ఇక మధు అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఒక వ్యక్తి వస్తున్నట్లు షూ సౌండ్ అవుతూ ఉంటుంది. అది చూసిన మధు ఆసక్తిగా గుమ్మం వైపే చూస్తూ ఉంటుంది. అప్పుడే ఒక వ్యక్తి చీకట్లో నుంచి నిల్చొని చూస్తూ ఉంటాడు. అది చూసిన మధు, హే, ఎవరు నువ్వు? నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? మర్యాదగా నన్ను వదిలిపెట్టు, మా వాళ్ళు నా కోసం బాధపడుతూ ఉంటారు అని మధు అంటూ ఉంటే, అప్పుడే ఆ చీకట్లో ఉన్న వ్యక్తి వెలుతురులోకి వస్తాడు. వెలుతురులోకి వచ్చిన ఆ వ్యక్తిని చూసి మధు అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఏసీపీ విజయ్. ఇక ఆ ఏసీపీ విజయ్ని చూసి మధు తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. చిన్నప్పుడు విజయ్తో తనకున్న స్నేహాన్ని గుర్తు చేసుకొని ఇక చాలా సంతోషపడుతూ విజ్జు అని అంటుంది. ఇక విజయ్ కూడా మధు దగ్గరికి వచ్చి, అవునమ్మా, నేనే విజ్జుని అని అంటూ ఉంటాడు. ఇక మధు, ఏంటి విజ్జు, అసలు నన్ను ఎవరిక్కడికి తీసుకొచ్చారు? నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అంటూ ఉంటే, ఇక విజయ్, నా మనుషులే నిన్ను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు చిన్ని అని అనగానే మధు షాక్ అయిపోతుంది. ఏంటి విజ్జు, నువ్వు నన్ను కిడ్నాప్ చేయించావా? ఎందుకు అని అనగానే, నేను నిన్ను కిడ్నాప్ చేయకపోతే ఈ పాటికే నువ్వు, నీతో పాటు మీ నాన్న ఇద్దరు శవాలైపోయేవారు అని అంటాడు. అది విని మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి విజ్జు, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు అని అనగానే, అవన్నీ మనం తీరిగ్గా మాట్లాడుకుందాం అని ఇక తన పక్కనున్న అతనితో, రే చిన్ని కట్లు విప్పండి అని అనగానే ఇక అతను మధుకి ఉన్న కట్లు మొత్తం విప్పేస్తాడు. ఇక మధు విజ్జు దగ్గరికి వెళ్ళి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. చెప్పు విజ్జు, నాకేం అర్థం కావట్లేదు. అసలు నా మీద ఎవరికింత కక్ష ఉంది? ప్రాణాలు తీసేంత పగ ఎవరికి ఉంది? నాతో పాటు మా నాన్నని కూడా చంపాలనుకుంటున్నారంటే ఏదో పెద్ద కారణమే ఉంది. అది నీకు తెలుసా విజ్జు అని అంటూ ఉంటే, తెలుసమ్మా, వాళ్ళు నీ వెంట ఎందుకు పడుతున్నారో తెలుసు, వాళ్ళు చేసిన కుట్రలు కూడా నాకు తెలుసు అని అనగానే ఇక మధు షాక్ అయిపోతుంది. చెప్పు విజ్జు, ఎవరు నన్ను చంపాలనుకుంటున్నారు అని అనగానే, ఇంకెవరు, ఆ మినిస్టర్ దేవేంద్ర వర్మ అని అంటూ ఉంటే మధు షాక్ అయిపోతుంది. ఏంటి విజ్జు, ఏమంటున్నావు నువ్వు? దేవా అంకుల్ నన్నెందుకు చంపాలనుకుంటారు అని అంటూ ఉంటే, అవునమ్మా, ఆ దేవాని నిన్ను చంపాలని చూస్తున్నాడు అని అంటూ ఉంటే, లేదు విజ్జు, నువ్వు దేవా అంకుల్ గురించి తప్పుగా అర్థం చేసుకున్నావు. ముందు నన్ను మ్యాడీ అనుకోకుండా పెళ్లి చేసుకోవడంతో దేవా అంకుల్కి నా మీద ఇష్టం ఉండేది కాదు. కానీ మెల్లగా వాళ్ళు కూడా మా పెళ్ళిని యాక్సెప్ట్ చేశారు. నాకు తెలిసి దేవా అంకుల్ నన్ను కిడ్నాప్ చేయాలనుకోడు. ఇదంతా ఎవరి పని అయ్యుంటుంది అని అంటూ ఉంటే, చూడమ్మా చిన్ని, ఆ దేవేంద్ర వర్మ నిన్ను చంపాలనుకుంటుంది వాడి కొడుకుని పెళ్లి చేసుకున్నందుకు కాదు.
నువ్వే చిన్నివని తెలిసినందుకు అని అనగానే మధు షాక్ అయిపోతుంది. ఏంటి విజ్జు, ఏమంటున్నావు నువ్వు? నేనే చిన్నినని దేవా అంకుల్కి తెలిసిపోయిందా అని అనగానే అవునమ్మా, నువ్వే చిన్నివని దేవాకి తెలిసిపోయింది. అందుకే నిన్ను కిడ్నాప్ చేసి నిన్ను మీ నాన్నని ఒకరి కళ్ళ ముందు ఒకరిని చంపేయాలని వాడు ప్లాన్ చేశాడు. నిన్ను కాపాడడం కోసమే నిన్ను కిడ్నాప్ చేయించాను అని అంటూ ఉంటే మధు షాక్ అయిపోతుంది. ఏంటి విజ్జు, దేవా అంకుల్ నన్ను మా నాన్నని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? మా వల్ల దేవా అంకుల్కి ఏంటి నష్టం అని అనగానే నష్టం ఏంటంటే నువ్వు మీ నాన్న బ్రతికుంటే ఎప్పటికైనా ఆ దేవాకి చాలా ప్రమాదం అని అంటూ ఉంటే మధుకి ఏమీ అర్థం కాకుండా చూస్తూ ఉంటుంది. ఏంటి చిన్ని, ఇంకా అర్థం కాలేదా అని అనగానే లేదు విజ్జు అని అంటుంది. చూడమ్మా, ఆ దేవ భార్య పార్వతిని చంపింది ఎవరో కాదు, ఆ దేవానే వాడి భార్యని చంపేసి ఆ నేరాన్ని అమాయకురాలైన మీ అమ్మ పైన వేశాడు. సాక్ష్యాలు సృష్టించి మీ అమ్మకి శిక్ష పడేలా చేశాడు. అంతేకాదు మీ మేనమావ సత్యంబాబుని కూడా చంపింది దేవానే. సత్యంబాబుని చంపి ఆ నేరాన్ని మీ నాన్నపైన వేసి జైలు శిక్ష అనుభవించేలా చేశాడు అని అనగానే ఇక మధు షాక్ అయిపోతుంది. ఏంటి విజ్జు నువ్వు చెప్పేది? నేను నమ్మలేకపోతున్నాను. దేవా అంకుల్ పార్వతి ఆంటీని చంపేసి ఆ నేరాన్ని మా అమ్మ పైన వేశాడా? మా మామయ్యని చంపింది కూడా దేవానేనా అని అనగానే అవునమ్మా, ఆస్తి కోసం వాడి భార్యని చంపేశాడు. ఆ నిజం తెలిసిన మీ అమ్మని కూడా వాడే చంపేశాడు. అంతేకాదు ఆ నిజం మీ నాన్న ద్వారా నీకు తెలుసనుకొని నిన్ను మీ నాన్నని చంపేయాలని ఆ దేవా ప్లాన్ చేశాడు. ఇన్నాళ్ళకి నువ్వే చిన్నివని దేవాకి తెలిసిపోయింది. అందుకే నిన్ను చంపాలని చూస్తే ఆ విషయం తెలుసుకున్న హాఫ్ టికెట్ నాకు ఇన్ఫార్మ్ చేశాడు. నిన్ను ఎలాగైనా కాపాడమని ప్రాధేయపడ్డాడు. అందుకే నిన్ను కాపాడడం కోసం నేనే నా మనుషులను పంపించి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చేలా చేశాను. ఈ నిజాలు ఇప్పటికి కూడా నీకు చెప్పేవాణ్ణి కాదు, కానీ నువ్వు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే నువ్వే చిన్నివని దేవాకి తెలిసిపోయింది. ఏ క్షణమైనా నిన్ను చంపడానికి వెనకాడడు. నువ్వు జాగ్రత్తగా ఉంటావని ఈ నిజం నీతో చెప్పాను అని అంటూ ఉంటే ఇక మధు షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక విజ్జు, చూడమ్మా, ఇక నువ్వు ఈ కేసు సాల్వ్ అయ్యేంత వరకు బయటికి రావద్దు. ఈ కేసు చిక్కుముడి విడిపోయాకే నువ్వు మళ్ళీ మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని అనగానే ఇక మధు కోపంగా చూస్తూ ఉంటుంది. లేదు విజ్జు, నేను ఇప్పుడే ఆ దేవా ఇంటికే వెళ్తాను అని అంటుంది. అది విని ఇక విజయ్ అయితే షాక్ అయిపోతాడు. ఏంటమ్మా చిన్ని, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నువ్వే చిన్నివని ఆ దేవాకి తెలిసిపోయింది. నువ్వు మళ్ళీ వాడి మధ్యలోకి వెళ్తే నిన్ను ప్రాణాలతో బ్రతకనిస్తాడనుకున్నావా అని అనగానే లేదు విజ్జు, ఆ దేవా వల్ల నేను నా కుటుంబం నరకం అనుభవించాం. మా అమ్మ నాన్న వాళ్ళు చెయ్యని నేరాలకి శిక్షను అనుభవించారు. అలాంటి ఆ దేవాని నేను అంత తేలిగ్గా వదిలిపెట్టను. మా కుటుంబానికి చేసిన ద్రోహానికి అన్యాయానికి ఇంతకింత అనుభవించేలా చేస్తాను. వాడే పార్వతి ఆంటీని చంపి ఆ నేరాన్ని మా అమ్మ పైన వేశారని అందరి ముందు నిజం నిరూపిస్తాను అని అంటూ ఉంటే ఇక విజ్జు షాక్ అయిపోతాడు. చూడమ్మా, ఆ దేవానే పార్వతిని చంపాడు అనడానికి సరైన సాక్ష్యాలు లేవు. వాడిప్పుడు హోమ్ మినిస్టర్. అలాంటి వాణ్ణి మనం అంత ఈజీగా బోల్తా కొట్టించలేము. సరైన సాక్ష్యాలు ఉంటేనే మనం అవి బయట పెట్టి వాడి నిజస్వరూపం అందరికీ తెలిసేలా చేయాలి. అప్పటి వరకు మనం ఏ స్టెప్ తీసుకున్నా చాలా డేంజర్ అమ్మా. నేను మళ్ళీ రాజమండ్రికి 2-3 సార్లు ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. కానీ ఆ దేవా తన దగ్గర ఉన్న అధికారంతో నా ట్రాన్స్ఫర్ని క్యాన్సిల్ చేశారు. అందుకే ఈసారి నేరుగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచే నేను రాజమండ్రికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. ఇప్పుడు ఆ దేవా నన్ను ఎక్కడికి పంపించలేడు. నేను కూడా అక్కడికి వచ్చి ఆ దేవా దుర్మార్గాలన్నీ బయట పెట్టాలని అనుకుంటున్నాను అని అనగానే ఇక మధు, సరే విజ్జు, ఇక నుండి ఆ దేవాకి
నువ్వు నేను కలిసి అసలు ఆట అంటే ఏంటో చూపిద్దాం. నాకు ఈ నిజాలన్నీ తెలిసినట్టు ఆ దేవాకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. ఆ దేవా చేతే వాడు చేసిన నేరాలు ఘోరాలు అన్నీ బయట పెట్టిస్తాను అని మధు అంటూ ఉంటే ఇక విజ్జు అయితే చాలా సంతోషపడతారు. నువ్వు చాలా గ్రేట్ అమ్మా. ఆడపిల్లలు చిన్న చిన్న విషయాలకే భయపడతారు, కానీ ఆ దేవా ఎంత దుర్మార్గుడో తెలిసా కూడా నువ్వు ఆ దేవాకి ఎదురెళ్ళడానికి సిద్ధపడ్డావు అని అంటూ ఉంటే, చూడు విజ్జు, మా అమ్మ నాన్న ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవించారు. ఈ లోకం దృష్టిలో వాళ్ళు నేరస్తులుగా మిగిలిపోయారు. మా అమ్మ నాన్నలేంటో వాళ్ళ నిజాయితీ ఏంటో అందరికీ తెలిసేలా చేయాలి. ఈ ప్రపంచం వాళ్ళని నిర్దోషులుగా గుర్తించాలి. అప్పటి వరకు నేను నిద్రపోను అని ఇక మధు అంటూ ఉంటే విజ్జు అయితే చాలా సంతోషపడతారు. ఇక అప్పుడే మధు, పద విజ్జు, అక్కడ మన కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు అని అనగానే ఇక విజ్జు సరేనమ్మా అని మధుని తీసుకొని నేరుగా దేవా ఇంటికే బయలుదేరుతారు. ఇక వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి హాల్లో అందరూ కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. మధు, మ్యాడీ, ప్రమీల మధు కోసమే బాధపడుతూ ఉంటే నాగవల్లి, దేవ మాత్రం మధుని ఎవరు కిడ్నాప్ చేశారా అని అయోమయంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలోనే ఇక విజయ్ అయితే మధుని అక్కడికి తీసుకొచ్చి ఎక్స్క్యూజ్ మీ అని అనగానే అందరూ గుమ్మం వైపుకు చూస్తారు. అక్కడ విజయ్ మధుని తీసుకురావడం చూసి దేవ, నాగవల్లి, లోహి, శ్రేయాలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మధు క్షేమంగా ఇంటికి రావడం చూసి మ్యాడీ, ప్రమీల సంతోషపడుతూ ఉంటారు. ఇక దేవ మనసులో ఇదేంటి, వీడు ఏసీపీ విజయ్ కదా, వీడు ఎన్నిసార్లు రాజమండ్రికి ట్రాన్స్ఫర్ చేయించినా దాన్ని నేను క్యాన్సిల్ చేసి రిటర్న్ పంపించాను, మళ్ళీ వీడొచ్చాడేంటి, పైగా చిన్నితో కలిసి వచ్చాడు అని ఇక దేవ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక మ్యాడీ చాలా ఎమోషనల్గా మధు అని పరిగెత్తుకుంటూ వెళ్ళి మధుని గట్టిగా హగ్ చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళిపోయావు మధు, ఏమైపోయావు, నీకోసం మేము ఎంత బాధపడ్డామో తెలుసా, నువ్వెక్కడికి వెళ్ళావో ఏమైపోయావో అని మేము చాలా బాధపడ్డాము అని మ్యాడీ అంటూ ఉంటే ఇక అప్పుడే విజయ్ మాట్లాడుతూ ఉంటాడు. చూడు బాబు, మధుని ఎవరో దుర్మార్గులు కిడ్నాప్ చేయాలని చూశారు. సరిగ్గా నేను మధుని సేవ్ చేసి నా దగ్గర సేఫ్గా ఉంచాను అని అనగానే ఇక దేవ, నాగవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే మధు కూడా, అవును మ్యాడీ, ఎవరో నరరూప రాక్షసులు నన్ను చంపడానికి నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నారు. సమయానికి విజ్జు వచ్చి నన్ను కాపాడారు అని అనగానే ఇక మ్యాడీ విజ్జు అని అంటూ ఉంటే, నీకు చెప్పలేదు కదా, ఇతను ఏసీపీ విజయ్, నా చిన్నప్పటి క్లోజ్ ఫ్రెండ్, నేను ముద్దుగా విజ్జు అని పిలుచుకుంటాను అని అంటూ ఉంటే ఇక మ్యాడీ అయితే విజ్జుకి చేతులెత్తి దండం పెట్టు, మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను సార్, మీరు కానీ సమయానికి మధుని సేవ్ చేయకపోతే తనిప్పుడు ఏమైపోయేదో ఏంటో అని అంటూ ఉంటే ఇక విజ్జు అయితే పర్వాలేదు బాబు, మధు నాకు కూతురుతో సమానం, తనని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అని విజ్జు అంటూ ఉంటాడు. ఇక విజ్జు, చూడు మధు, ఇక నుండి నేను రాజమండ్రిలోనే ఉంటాను, నన్ను ఎవ్వరూ ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి పంపించలేరు, నీకు ఏ ప్రాబ్లం లేదమ్మా, ధైర్యంగా ఉండు అని చెప్పగానే అలాగే విజ్జు అని మధు అంటుంది. ఇక మధు ఇంట్లోకి వెళ్తూ ఉంటే నాగవల్లి, దేవ, శ్రేయ, లోహిలు కోపంగా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే ప్రమీల, అమ్మ మధు వచ్చావా అమ్మ, నీకేమైందోనని మీ అమ్మ, నాన్న, మ్యాడీ ఎంత కంగారు పడ్డామో తెలుసా అని అంటూ ఉంటే, నేనెక్కడికి వెళ్తానంటీ, ఇక్కడ నేను ఈ ఇంట్లో తేల్చాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి, అవన్నీ తేలే వరకు నేను ఎక్కడికి వెళ్ళను అని మధు మాట్లాడుతూ ఉంటే దేవా, నాగవల్లి చూస్తూ ఉంటారు. ఇక అందరూ ఎక్కడి వాళ్ళక్కడికి వెళ్ళిపోయిన తర్వాత దేవ మాత్రం టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే మధు దేవ దగ్గరికి వచ్చి, ఏంటి దేవా అంకుల్, నేను ఇంటికి వచ్చినందుకు మీరు చాలా బాధపడుతున్నట్టున్నారు అని అనగానే ఇక దేవ, అదేంటమ్మా, నువ్వు తిరిగి వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను,
నేనెందుకు బాధపడతాను? నిన్నటి నుండి నువ్వు కనిపించకపోయేసరికి నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని అనగానే, మీరు టెన్షన్ పడింది నేను కనిపించకపోయినందుకా, లేకపోతే నన్ను కిడ్నాప్ చేయడం కుదరనందుకా అని అంటూ ఉంటే దేవా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.